హాయ్ హలో వెల్కమ్ టు EHFG మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు మనం ఏం తెలుసుకుంటామంటే ఇన్స్ట్రుమెంట్స్కి ఎట్లా EQ చేయాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అనమాట. ఇది కూడా చాలామంది రిక్వెస్ట్ చేశారనమాట. ఇన్స్ట్రుమెంట్స్కి మనం ఎట్లా EQ చేయాలి, అసలు EQ అంటే ఏంటి అన్నది మనం ఎపిసోడ్స్లో మనం నేర్చుకున్నాం కదా. అంటే ఈ EQ ఎపిసోడ్స్లో మనం ఎట్లా మనం చేయాలి, EQ అంటే ఎట్లా ఉంటుంది, అసలు EQ అంటే ఏంటి అంటే ఈ EQ సిరీస్ 19 నుంచి అంటిల్ 22 వరకు మనం ఎట్లా మనం EQ చేయాలి, EQలో బూస్ట్ అంటే ఏంటి, కట్ అంటే ఏంటి, వోకల్కి ఎట్లా EQ చేయాలి, ఫీడ్బ్యాక్ని ఎట్లా రిమూవ్ చేయాలి, ఈ బేసిక్స్ అన్ని మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మాత్రం మనం ఏం తెలుసుకుంటామంటే ఇన్స్ట్రుమెంట్స్కి ఎట్లా EQ చేయాలి, కీబోర్డ్కి కానీ, ఫ్యాట్స్కి కానీ, డ్రమ్స్కి కానీ, తబలాకి కానీ, ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్కి ఎట్లా మనం EQ చేయాలి అన్నదే ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. ఈ వీడియోలో ఏం పెద్ద థియరిటికల్గా నేనేం చెప్పను, కానీ ఫుల్గా మనం డెమో మీద మనం ఫోకస్ చేస్తాం అన్నమాట ఈ వీడియో అంతా. కాబట్టి మనం టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ ఇంటు దిస్ వీడియో. ఫస్ట్గా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీ అందరూ కూడా ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ మీరు తీసుకోండి. ఎందుకంటే మీకు ఆ క్వాలిటీ ఎట్లా వస్తుంది ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి నేను రికార్డ్ చేస్తున్నది హై అండ్ ఎక్విప్మెంట్తో మీకు రికార్డ్ చేసి నేను మీకు చూపిస్తున్నాను అనమాట. కాబట్టి గ్రాబ్ యువర్ ఇయర్ ఫోన్స్ ఆర్ హెడ్ ఫోన్స్ అండ్ లిజన్ ది ఎంటైర్ వీడియో అనమాట. ఇప్పుడు ఈ EQని ఇన్స్ట్రుమెంట్స్కి ఎట్లా చేయాలి అన్నది మనం ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం కదా. మనం ఫస్ట్గా ఇన్స్ట్రుమెంట్ ఏంటి అని మనం చూసినట్లయితే కీబోర్డ్. ఈ కీబోర్డ్ మనం చూసినట్లయితే చాలా చర్చెస్లో డిజిటల్ కీబోర్డ్స్ ఎక్కువ వాడతారు, అంటే అనలాగ్ కీబోర్డ్ కన్నా. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, డిజిటల్ కీబోర్డ్ అంటే ఏంటి, అనలాగ్ కీబోర్డ్ అంటే ఏంటి అన్నది నేను చెప్తున్నా. అనలాగ్ని వచ్చేసి దాన్ని మనం ఏమంటామంటే పియానో అంటాం అన్నమాట. దాన్ని మనం కీబోర్డ్ అన్నాం. కీబోర్డ్కి వచ్చేసేటప్పటికి ఏంటంటే డిజిటల్ వర్షన్లో ఉంటుంది అనమాట. కాబట్టి మనకి చాలామంది మనం ఇప్పుడున్న జనరేషన్, అంటే ఇప్పుడున్న కొత్తగా వచ్చే ఈ మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో, కీబోర్డ్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో, కీబోర్డిస్ట్, వీళ్ళందరూ డిజిటల్సే వాడుతున్నారు. అది కూడా ఎట్లా వాడుతున్నారంటే చాలామంది మెయిన్ స్టేజ్ వాడుతున్నారు. కాబట్టి ఈ మ్యాక్బుక్ పెట్టుకుని మెయిన్ స్టేజ్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో ఈ యొక్క లైబ్రరీస్ దాంట్లో యాడ్ చేసుకుని వాళ్ళంతా కూడా ప్లే చేస్తున్నారు. కాబట్టి ఇది ఏంటంటే ఈ ట్రెండ్ అన్నది చాలామంది యూస్ చేస్తున్నారు. కాబట్టి దీనికి మనం ఎట్లా EQ చేయొచ్చు అన్నది చెప్తాను అనమాట. తర్వాత ఇప్పుడు మేము ఉన్నామంటే మోస్ట్లీ మేము వర్క్ స్టేషన్ కీబోర్డ్స్ వాడుతున్నాం. ఈ వర్క్ స్టేషన్ కీబోర్డ్స్ వాడినప్పుడు మనకి అప్పుడు ఎట్లా మనం EQ చేయొచ్చు ఏంటి అన్నది. వర్క్ స్టేషన్ కీబోర్డ్స్కి అయితే ఎట్లా ఉంటుంది, లేదంటే బేసిక్ కీబోర్డ్స్ ఉన్నాయి, బేసిక్ కీబోర్డ్స్కి ఎట్లా మనం చేయొచ్చు. నేను ఈ కీబోర్డ్కి ఎట్లా చేయాలి, ఆ కీబోర్డ్కి ఎట్లా చేయాలి, ఇదంతా నేను చెప్పాలి అంటే చాలా కష్టమే అనమాట. అసలు కీబోర్డ్కి EQ అన్నది చెప్పడం చాలా కష్టం. ఎందుకు అంటే లాట్ ఆఫ్ బ్రాండ్స్ అన్నవి ఉన్నాయి, లాట్ ఆఫ్ మోడల్స్ అన్నవి ఉన్నాయి. అలాగే ఇందులో డిజిటల్ వెర్షను, లేదంటే కీబోర్డ్లో ఇంటర్నల్ టోన్ వర్షన్, ఇలాంటివి కూడా ఉన్నాయి. డిజిటల్ ఇన్ ద సెన్స్ అంటే మెయిన్ స్టేజ్ యూస్ చేసేది కూడా ఇలా రకరకాలైన సినారియోస్లో కీబోర్డ్స్ వాడుతున్నారు. అన్ని కీబోర్డ్స్కి EQ చెప్పాలి అంటే మన వీడియో చాలా లెంత్ పెరుగుతుంది. కాబట్టి నేనేంటంటే బేసిక్ అంటే ఎట్లా మనం చేయొచ్చు అన్నది నేను చెప్తాను. దాని తర్వాత నుంచి మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ప్రాక్టికల్గా మీరు ఈ సెట్టింగ్స్ మీరు వాడినట్లయితే ఏ కీబోర్డ్కైనా మీరు చేయొచ్చు అనమాట. మనం ఫస్ట్ కీబోర్డ్కి అన్నది మనం చూసినట్లయితే చాలా వరకు ఇప్పుడు మనం మెయిన్ స్టేజ్, ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్ అంతా ఏంటి అంటే చాలా వరకు మెయిన్ స్టేజే వాడుతున్నారు. కాబట్టి ఇట్లా మెయిన్ స్టేజ్ వాడేటప్పుడు ఏంటంటే మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు మనం మిక్సర్స్లో EQ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎందుకు ఉండదు అని నేను అంటున్నానంటే ఆ సెట్టింగ్స్ అన్నీ కూడా ఏదైతే ఆ EQ చేయాలో, రివర్బ్ ఎక్కడ పెట్టాలి, డిలేస్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ కూడా మెయిన్ స్టేజ్లోనే ఆ కీబోర్డిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే దాన్ని తయారు చేసుకుంటారు. కాబట్టి ఇంక మళ్ళీ మనం ఇక్కడ అనదర్గా EQ మనం చేయాల్సిన అవసరం అయితే మోస్ట్ ఆఫ్ ద సినారియోస్లో అయితే ఉండదు. ఎప్పుడైనా అది కనుక ఒకవేళ ఫెయిల్ అయితే, అంటే ఇన్ ద సెన్స్ అది సరిగా సెట్ అవ్వకపోతే, అప్పుడు మీరు EQ చేసుకుంటే
ఒక అర్థం ఉంటుంది. అది కూడా ఎక్కడ చేయాలి ఈక్యూ అంటే, ఎప్పుడైనా సరే కీబోర్డ్కి ఈక్యూ చేసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఐపాస్ ఫిల్టర్ అన్నది ఎనేబుల్ చేయొచ్చు. ఎక్కడ ఎనేబుల్ చేయొచ్చు అన్నదే ఇక్కడ పాయింట్ అనమాట. కొంతమంది ఎనేబుల్ చేస్తారు, కొంతమంది ఎనేబుల్ కూడా చేయరు అనమాట. అది బేస్డ్ అపాన్ దేర్ సెట్టింగ్స్ బట్టి ఉంటుంది. అది నేను చెప్పలేను అది ఎట్లాగని. నేను ఆ ప్రిమైస్లో ఉన్నప్పుడు, ఆ వెన్యూలో ఉన్నప్పుడు అయితే వాళ్ళు ఎట్లా సెట్ చేశారు ఏంటి అన్నదాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. అంతేగాని వీడియోలో అయితే మనం చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క మ్యూజిషియన్ ఒక్కొక్కలా ఉంటుంది, వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఆ ప్లే చేసే విధానం, వాళ్ళకున్న టోన్ ఏ రీతిగా కావాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్నది ఈ లాట్ ఆఫ్ థింగ్స్ బట్టి మనం ఈక్యూ అన్నది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే చెప్తున్నాం కదా, ఈక్యూ ఈజ్ ఎన్ షేపింగ్ టూల్. కాబట్టి మనం ఎట్లా దాన్ని ఈక్యూ చేస్తాం, దాన్ని బ్యాలెన్సింగ్ ఎట్లా చేస్తాం అన్నదే పాయింట్ అనమాట. ఎందుకంటే వెన్యూ టు వెన్యూ మారిపోతూ ఉంటుంది అనమాట. అంటే ద సౌండ్ వచ్చే ప్రొడ్యూస్ అయ్యే విధానం ఏంటి అంటే మారిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే మనం ఆ కీబోర్డిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మనం కోఆర్డినేట్ అయ్యే మనం ఈక్యూ చేయాలి. ఇప్పుడు ఈక్యూలో హైపాస్ ఫిల్టర్ ఎక్కడ ఎనేబుల్ చేయొచ్చు అని మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ అరౌండ్గా 60 హెర్ట్జ్ దగ్గర నుంచి మనం చేయొచ్చు అనమాట. లేదు అంటారా ఇంకా మనం తక్కువలో కూడా మనం పెట్టుకోవచ్చు. మరీ బిలో కింద వెళ్ళామంటే మనకి ఏంటంటే లో ఎండ్ బేస్ అన్నది యాడ్ అవుతుంది అనమాట. అదే కనుక ఒకవేళ ఆ కీబోర్డిస్ట్ ఆ లో ఎండ్ బేస్ కూడా యాడ్ చేశారనుకోండి, అప్పుడు మీరు దాన్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళ సెటప్ బట్టి ఉంటుంది అనమాట ఈ మెయిన్ స్టేజ్ యూస్ చేసేటప్పుడు. ఎందుకంటే నా దగ్గర కీబోర్డ్స్ ఉన్నాయి, ఆ కీబోర్డ్లన్నీ కూడా పెట్టి నేను చూపించాలి అంటే కష్టం. ఎందుకంటే కీబోర్డ్లో కూడా చాలా టోన్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క టోన్ ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంది. అవన్నీ నేను ఇక్కడ పెట్టి ఆ కీబోర్డ్స్ అన్నీ తెచ్చి, డిఫరెంట్ కీబోర్డ్స్ మా దగ్గర కూడా ఉన్నాయి, ఆ కీబోర్డ్లన్నీ పెట్టి మళ్ళీ మెయిన్ స్టేజ్ పెట్టి దాంట్లోనే మనకి లాట్ ఆఫ్ టోన్స్ అనేవి ఉన్నాయి. సితారా, ఫ్లూట్, తర్వాత మనకి ఇలా ఇండియన్ స్టైల్స్ ఏదైతే ఉన్నాయో ఇలాంటి రకరకాలైన ఇండియన్ స్టైల్స్ మన దగ్గర ఉన్నాయి. ఆర్కెస్ట్రా అని ఇలాంటి ఎన్నో రకాల సినీ బ్రేస్, స్వరా ప్లగ్స్, ఇలాంటి ఎన్ని రకరకాలైన సితారా, ఇలాంటి ఎన్నెన్నో ఉన్నాయి. ఇవన్నిటికి ఒక్కొక్క టోన్కి ఒక్కొక్క ఫండమెంటల్ రేంజ్ అన్నది ఉంటుంది. అవన్నీ కూడా మనం ఇక్కడ చూసి నేను ఆ ఈక్యూ అంతా చెప్పాలి అంటే చాలా కష్టం అన్నమాట. కాబట్టి కీబోర్డ్కి ఈక్యూ అన్నది కొంచెం కాంప్లికేటెడే. ఎందుకంటే లాట్ ఆఫ్ టోన్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ సౌండ్ ఉంది, లాట్ ఆఫ్ సౌండ్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఉన్నాయి. కాబట్టి మనకి ఏంటంటే మనం చూసుకునే మనం సెట్ చేయాలన్నమాట. ఇది ఇక్కడ చూసి ఇక్కడ నేను చెప్పేస్తే ఇదే మీరు గుడ్డిగా ఫాలో అవ్వడం కీబోర్డ్కి అయితే కరెక్ట్ పద్ధతి అయితే కాదనమాట. బట్ మీరు ఏంటంటే ఆ వెన్యూలో మీరు ఉన్నప్పుడు, ఆ ప్లేస్లో మీరు ఉన్నప్పుడు అది ఎట్లా మీకు బిహేవ్ అవుతుంది అన్నది సౌండ్ చెక్లో మీకు ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. మీకు ఎప్పుడైనా సరే మీకు అట్లాగ అనిపించినప్పుడు, రంబల్నెస్ ఉన్నప్పుడు ఐపాస్ ఫిల్టర్ చూసి మీరు ఎనేబుల్ చేయండి. లో పాస్ ఫిల్టర్ కూడా మీకు కావాల్సి వస్తే ఎనేబుల్ చేయండి. అదైతే మ్యాండేటరీగా అయితే ఎనేబుల్ చేయాల్సిన అవసరం ఉండదు, కావాల్సి వస్తేనే మీరు ఎనేబుల్ చేయండి. తర్వాత ఈ మిడ్ ఫ్రీక్వెన్సీస్ ఏదైతే ఉన్నాయో మీరు ఎక్కడైతే 2 kHz నుంచి ఆల్మోస్ట్ 6 kHz రేంజ్ వరకు ఏమైనా మీకు హార్ష్ ఫ్రీక్వెన్సీ ఉంటే మీరు -3 dBని ఆర్ -2 dBని మీరు కట్ చేసుకుంటే కీబోర్డ్కి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ పర్ఫెక్ట్. ఎందుకంటే ఈ మెయిన్ స్టేజ్లోనే చాలా వరకు మనకి ఆ సౌండ్ ఎట్లా రావాలి, ఆ పిచ్ కానీ, తర్వాత టోన్ యొక్క షేపింగ్ కానీ ఎవ్రీథింగ్ అందులోనే అయిపోద్ది. కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ అడిషనల్గా మనం చేసేది ఏమి ఉండదు అనమాట ఫర్ మెయిన్ స్టేజ్ వాడేవాళ్ళు. ఈవెన్ ఇప్పుడు కమింగ్ టు వర్క్ స్టేషన్కి వచ్చేసేటప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. వర్క్ స్టేషన్ కీబోర్డ్స్లో కూడా మెయిన్ స్టేజ్లో మనం ఎట్లా చేస్తామో వర్క్ స్టేషన్ కీబోర్డ్స్లో కూడా మనం అట్లానే చేయొచ్చు అనమాట. ఇలా ఆ థింగ్స్ అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. సేమ్ ఈక్యూ ఉంటుంది, డైనమిక్స్ ఉంటుంది, తర్వాత కంప్రెషర్ ఉంటుంది, లిమిటర్ ఉంటుంది, ఎఫెక్ట్స్ ఉంటాయి, వాట్ నాట్. వర్క్ స్టేషన్ కీబోర్డ్ అనేది అది కూడా తక్కువ కీబోర్డ్ ఏం కాదు, అది కూడా సమానంగానే మెయిన్ స్టేజ్ ఏ రీతికి అయితే ఫ్లెక్సిబిలిటీ ఉందో ఉంటుంది అనమాట. కాబట్టి అక్కడ అందులో సెట్ చేసిన ఏదైతే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే మనకి డెలివరీ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా మనకి హై ఆక్టివ్స్కి వెళ్ళినప్పుడు మీకు హార్ష్ ఫ్రీక్వెన్సీ మీ స్పీకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు, ఒకవేళ సౌండ్ పెంచినప్పుడు అనిపిస్తే మీరు హయ్యర్ రేంజ్ 2 kHz రేంజ్ తర్వాత మీరు చిన్న డిప్ మీరు చేసుకోగలిగితే
ఈక్యూకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇవి మనం చూడొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసేటప్పటికి ఏంటంటే డ్రమ్స్ అనమాట. ఈ డ్రమ్స్ యొక్క డెమో మనం ఎట్లా చేయాలి ఇది ఇప్పుడు మనం చూద్దాం అనమాట. మనం చేయొచ్చు అన్నది నా దగ్గర ఏంటంటే అగైన్ హకాయి 218 అన్నది నా దగ్గర ఉంది. దీంతో మనం డ్రమ్స్ ప్లే చేసి కిక్ డ్రమ్, స్నేర్ ఇవి ప్లే చేసిన తర్వాత ఎట్లా మనకి సౌండ్ వస్తుంది, దీనికి ఎట్లా మనం ఈక్యూ చేయొచ్చు అన్నది నేను మీకు చూపిస్తా. మనం చూద్దాం. ఈ బేస్ ఏదైతే ఉంటుందో, కిక్ డ్రమ్ ఏదైతే ఉంటుందో, డ్రమ్ మనం ప్లే చేసేటప్పుడు ఏంటంటే దీనికి హై పాస్ ఫిల్టర్ పెట్టాలన్నమాట. ఎందుకంటే కిక్ డ్రమ్ మనం ప్లే చేసేటప్పుడు ఆ లో అండ్ రంబల్నెస్ అన్నది ఉంటుంది. అది మైక్ వల్ల, తర్వాత మన కిక్ ప్లే చేసేటప్పుడు మైక్ అన్నది కొంచెం ఆ వైబ్రేట్కి చేంజ్ అవుతూ ఉంటుంది, అది మూవ్ అవుతూ ఉంటుంది, వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అలాంటి ఏదైతే ఉంటుందో మనం ఏంటి అంటే హై పాస్ ఫిల్టర్ మనం పెట్టినట్లయితే అది ఆ యొక్క లో అండ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో కొంచెం కట్ అవుతుంది అనమాట. అలా పెట్టమన్నాను కదా అని చెప్పేసి 100 హెర్ట్జ్ దగ్గర పెట్టకూడదు. ఎక్కడి నుంచి మనం పెట్టచ్చు అంటే ఆల్మోస్ట్ మనం 60 హెర్ట్జ్ దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. లేదు అంటారా మీరు 40 హెర్ట్జ్ దగ్గర నుంచి కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట. 40 to 60 ఈ మధ్య రేంజ్లో కూడా మీరు ఏం చేయొచ్చు అంటే హై పాస్ ఫిల్టర్ అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేసినట్లయితే మీకు బేస్ అన్నది లో అండ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో కిక్ బేస్లోనే లో అండ్ ఇన్ఫర్మేషన్ అన్నది మనకి రాదనమాట. ఇప్పుడు మనం ఇట్లాంటి థింగ్స్ మనం ఇప్పుడు చూద్దాం అనమాట, ఎట్లా మనం చేయాలి ఏంటి అన్నది. ఇందాక నేను చెప్పినట్టుగా మనం ఎట్లా దీన్ని చేయాలి అంటే ఫస్ట్గా మనం కిక్ ప్లే చేసి చూద్దాం ఎట్లా మనకి అవుతుంది అన్నది. ఓకే రైట్, కిక్ ఈ రీతిగా ఉందన్నమాట. ఇప్పుడు మనకి హై పాస్ ఫిల్టర్ ఎనేబుల్ చేయాలి అంటున్నా, ఎందుకంటే మనకి కిక్ ఎట్లా ఉంది కదా, మీకు ఇక్కడ గ్రాఫ్ కూడా చూడొచ్చు మీకు ఎట్లా ఉంది ఇది కిక్ అన్నది. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ కిక్ మనకి హై పాస్ ఫిల్టర్ మనం ఎనేబుల్ చేయాలంటున్నాం కాబట్టి మనం హై పాస్ ఫిల్టర్ ఎనేబుల్ చేసిన తర్వాత ఎక్కడ ఎనేబుల్ చేయమంటున్నాను నేను 40 అయినా 50 గార్డ్ దగ్గరైనా మీరు ఎనేబుల్ చేయొచ్చు. నేను 50 హెర్ట్జ్ దగ్గర నేను ఎనేబుల్ చేశాను అనమాట. ఇప్పుడు ఎట్లా ఉందో చూద్దాం. ఓకే అట్లా ఉందన్నమాట. రిమూవ్ చేస్తే ఎట్లా ఉందో చూద్దాం. చూసారా డిఫరెన్స్ అన్నది ఉంది ఇక్కడ, మీరు నోటీస్ చేయగలుగుతున్నారా? అది చూడండి. అది ఇప్పుడు ఎనేబుల్ చేయగానే పర్ఫెక్ట్గా బేస్ అన్నది పడుతుంది అనమాట. తర్వాత మనం ఏం చేయాలి అంటే చాలామందికి పంచ్ కిక్ కావాలి అంటారు. నాకు చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఏమనంటే అన్న నాకు పంచ్ బేస్ కావాలి, బేస్ అన్నది చాలా పంచీగా ఉండాలి అంటారు. ఈ పంచీగా ఉండాలి బేస్ అంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ స్లైడ్గా ఈక్యూ చేయాలన్నమాట. ఎక్కడ చేయాలి అంటే మనం 60 హెర్ట్జ్ దగ్గర నుంచి లేదంటే 80 హెర్ట్జ్ దగ్గర మనం ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం 60 హెర్ట్జ్ దగ్గర నేను సెలెక్ట్ చేశాను అనమాట. చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి అంటే దీనికి +3 dB కానీ +4 dB కానీ మనం చేసినట్లయితే పంచ్గా చేయడానికి 4 dB పెంచుతున్నా. ఇది మన లిమిట్, అక్కడికి లిమిట్ అనమాట మనది. రైట్, కొంచెం బేస్ పంచీగా అన్నది మనకు ఉంది. నేను డిజేబుల్ చేసి చూపిస్తున్నా. చూసారా ఇది ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉందో చూసారా? అట్లా మీకు కొంచెం ఇంకా నేరోగా కావాలా అంటే వైడ్గా పెట్టడమే బెటర్ అనమాట, కిక్ కాబట్టి ఇది. అట్లా మీరు చూడండి, మళ్ళీ సౌండ్ మారుతుంది, మీరు చూసి. ఓకే రైట్, ఓకే. అక్కడికి ఏంటంటే మనం అక్కడ 60 or 80 దగ్గర కూడా మీరు చేయొచ్చు. 60కి అయితే అక్కడికి వచ్చింది, 80కి కూడా పెట్టి చూపిస్తా ఎట్లా చేయొచ్చు అన్నది. అదనమాట, అది అక్కడికి వస్తుంది.
చూసారా? ఆ డిఫరెన్స్ అన్నది మనకి ఎంతవరకు తెలుస్తుంది అన్నది మీరు చూడాలి. మీకు కొంచెం కాస్ట్లీ హెడ్ఫోన్స్లోనే మీరు చూడండి, కాస్ట్లీ కానీ కొంచెం మంచి ఇయర్ ఫోన్స్లో మీరు చూస్తేనే మీకు ఆ డిఫరెన్స్ అన్నది తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టే మీరు సౌండ్ డిసిషన్స్ అనేవి మీరు తీసుకోవడానికి ఉంటుంది అనమాట, రైట్? అండ్ నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మన బేసినెస్ పంచీ బేస్ రావడానికి మనం ఇట్లా సెట్ చేసామన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇంకా మీకు ఇక్కడ మిడ్ ఫ్రీక్వెన్సీస్లో కూడా దీనికి హార్ష్నెస్ అన్నది ఉంది. దీనికి ఇక్కడ చూసారా, ఈ ఏరియాలో మనకి ఆర్చ్ ఫ్రీక్వెన్సీ అన్నది లిటిల్గా వస్తుంది. దీన్ని మనం కట్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే 200 హెర్ట్జ్ దగ్గర నుంచి 300 హెర్ట్జ్ దగ్గర ముందు చూసిన తర్వాత అప్పుడు దాని దగ్గరికి వెళ్దాం. ఏం చేయొచ్చు అంటే మీరు 2 or 300కి స్లైట్గా అంటే 3 dB or 4 dB మీరు కట్ చేస్తే మీకు బాక్సీనెస్ ఏదైతే ఉందో అది పోతుంది అనమాట. చూసారు? అట్లా ఇప్పుడు ఇది డిసేబుల్ చేసి చూద్దాం. కొంచెం దీన్ని ఇట్లా, ఓకే, ఈ రీతిగా మీరు ఈ మిడ్ ఫ్రీక్వెన్సీస్కి ఇది ఇక్కడ చేస్తే ఈ 200 నుంచి 300 ఆ రేంజ్లో మనకి మడినెస్ ఏమైనా ఉంటే అది ఎలిమినేట్ అవుతుంది అనమాట. ఒక్కొక్క కిక్కి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట, బిహేవియర్ బట్టి, ఆ సైజ్ కిక్ బట్టి. అది కూడా మీరు చూసుకుని మీరు ఈక్యూ అన్నది మీరు చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఈక్యూ చేసిన తర్వాత ఇప్పుడు హైస్కి అనమాట. హైస్లో ఇందాక నేను చూపించాను కదా, ఈ ఏరియాలో కూడా మీరు చూడొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. మనం ఏం చేయొచ్చు అంటే, మీకు చాలామంది అయితే ఇక్కడ లో పాస్ ఫిల్టర్ అయితే పెట్టరు, కానీ మనం ఒకసారి పెట్టి చూద్దాం ఎట్లా ఉంది ఏంటి అన్నది మనకి తెలియడం కోసం. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఇది ఎట్లా ఉంది అన్నది. ఎట్లా చేస్తుంటే యాక్చువల్గా అయితే ఎవరు చేయరు ఇట్లాగా, నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. చూసారా, బేస్లో చాలా ఇన్ఫర్మేషన్ అన్నది మిస్ అయింది అనమాట ఇట్లా పెడితే. అందుకే ఎవరు అట్లా చేయరు అనమాట, లో పాస్ ఫిల్టర్ బేస్కి ఎనేబుల్ చేయరు. చూసారా, అట్లా ఉంటుంది అన్నమాట. మనకి 2 to 5 kHzకి ఎప్పుడైనా కిక్ కొట్టినప్పుడు ఆ కిక్కి సౌండ్ వస్తుంది. కిక్ కొట్టినప్పుడు అటాక్ సౌండ్ కానీ క్లిక్ సౌండ్ కానీ ఆ సౌండ్ వస్తుంది. జాజ్ ప్లే చేసే వాళ్ళకి తెలుస్తుంది, అది నేను చెప్తున్నది. అది కూడా మనకి రావాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మనం లైట్గా హై షెల్ఫ్ లాంటిది ఎనేబుల్ చేసి ఇక్కడ లిటిల్గా బూస్ట్ అనేది మనం చేయాలన్నమాట. ఇక్కడ ఇట్లా మనం ఏం చేస్తామంటే ఈక్యూ బేసిక్ మనం ఇట్లా చేస్తాం అన్నమాట. అంటే సపరేట్గా ఉంటుంది. ఇది ఎంటైర్ కిట్కి మళ్ళీ మారిపోద్ది. స్నేర్ ప్లే చేస్తే మళ్ళీ ఇది మారిపోద్ది అనమాట. ఇది వేరేలా ఉంటుంది సౌండ్. మళ్ళీ ఇది బేసిక్ ఈ రీతిగా మనం ఏం చేయాలి అంటే, మనం పంచీ బేస్ రావడానికి ఈ స్టెప్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే స్నేర్కి చూద్దాం. స్నేర్కి అగైన్ దీన్ని క్లియర్ చేసేస్తున్నాం. ఓకే, క్లియర్ మనం చేసాం. ఇప్పుడు స్నేర్ చూద్దాం ఎట్లా ఉంది సౌండ్ అన్నది. ఇది స్నేర్. ఇప్పుడు స్నేర్కి ఎట్లా మనం చేయాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. ఏదైనా సరే ఎప్పుడైనా మీరు చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ స్టార్ట్ విత్ ఫ్లాట్ ఈక్యూ అనమాట. ఫ్లాట్ ఈక్యూ అంటే ఏంటంటే స్ట్రైట్ లైన్ ఈజ్ కాల్డ్ అండ్ ఫ్లాట్ ఈక్యూ. అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే, ఇక్కడ 100 కానీ 150 దగ్గర కానీ మీరు పెట్టచ్చు అనమాట హై పాస్ ఫిల్టర్ దీనికి. ఓకే, ఇప్పుడు చూడొచ్చు. ఓకే, నేను ఇక్కడ పెట్టట్లేదు కానీ ఇంకా
ఆల్మోస్ట్ 200 దగ్గర పెట్టాను అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూడవచ్చు నేను డిజేబుల్ చేస్తే ఎట్లా ఉందో చూడండి, ఎనేబుల్ చేస్తుంటే ఎట్లా ఉందో చూడండి ఒకసారి. రైట్, ఓకేనా? ఈ రీతిగా మనకేంటంటే అట్లా మనకి ఇన్ఫర్మేషన్ అన్న స్నేర్కి అన్నది ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, స్నేర్కి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే 150 హెర్ట్జ్ దగ్గర, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 200 దాటేసాం కాబట్టి 150 నుంచి ఆ పైన ఏదైతే ఉందో మనం ఏం చేయొచ్చు అంటే స్లైట్గా మనం బూస్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఈ రేంజ్ నేను ఆల్రెడీ ఇంచుమించు ఈ రేంజ్లో మనం ఏం చేయొచ్చు అంటే స్లైట్గా మనం బూస్ట్ చేసినట్లయితే ఆ ప్రెజెన్స్ అన్నది మనకి తెలుస్తుంది అనమాట, స్నేర్కి ఉండే ప్రెజెన్స్. మీరు కావాలంటే చూడొచ్చు. చూసారా, అది అంత వేరియేషన్ అన్నది ఉందన్నమాట అక్కడ. ఆ వేరియేషన్ బట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఆ సౌండ్ అన్నది మారిపోతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఏరియాలోనే మనకి బాక్సీనెస్ కనుక మళ్ళీ మనకు ఉంటే మనం ఏం చేయొచ్చు అంటే స్లైట్గా అగైన్ మనం కట్ చేయొచ్చు అనమాట. అగైన్ 300 హెర్ట్జ్ దగ్గర నుంచి అరౌండ్ 500 హెర్ట్జ్ వరకు మనకి ఏమైనా బాక్సీ ఫ్రీక్వెన్సీ ఉంటే మనం కట్ చేయడానికి అనమాట. ఎందుకంటే ఇది నేను చూపిస్తుంది డిజిటల్ సౌండ్ కాబట్టి మనకి ఆ బాక్సీనెస్ అలాంటివి ఏముండవు. ఎప్పుడైతే మనం రియల్ కిక్ డ్రమ్ మనం ప్లే చేస్తామో అప్పుడే ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ బాక్సీనెస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట, హార్ష్నెస్ ఇవన్నీ ఉంటాయి. ఆ మైక్ మీరు పెట్టే దాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఈక్యూ అన్నది మీరు చూసుకోవాలి. ఇది డిజిటలే కాబట్టి మనకి అంత డిఫరెన్స్ అన్నది మనకి తెలియదు అనమాట అది. బట్ వీ కెన్ ట్రై సంథింగ్. ఓకేనా, అదనమాట. ఆ రీతిగా మనకి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ 5 kHz దాటిన తర్వాత మనకి ఏంటంటే కొంచెం మనకి ప్రెజెన్స్ కావాలి కాబట్టి మీరు స్లైట్గా 1 or 2 dB పెంచితే మనకి ఆ ప్రెజెన్స్ అన్నది తెలుస్తుంది అనమాట, స్నేర్కి ఉండే ప్రెజెన్స్. చూసారా, ఇది చూడండి. రైట్, చూసారా ఆ డిఫరెన్సియేషన్ మీకు తెలుస్తుంది కదా, ఆ ప్రెజెన్స్ ఏ రీతిగా ఉందో ఆ రీతిగా మనం స్నేర్కి అన్నది మనం చేసుకుంటాం అన్నమాట అది. అండ్ నెక్స్ట్ సింబల్స్ కూడా ఈ రీతిగానే మనం చేయాల్సి ఉంటుంది అనమాట. చూడండి మీకు ఎట్లా ఉందో అన్నది. అదైతే హై పాస్ ఫిల్టర్ అన్నది మనం ఇక్కడ దాకా పెట్టుకోవచ్చు, మీరు చూసుకుని పెట్టుకోవచ్చు అనమాట హై పాస్ ఫిల్టర్. కానీ ఎక్కువ ఎక్కడి నుంచి ఉందో చూడండి మీకు, ఈ రేంజ్ నుంచి ఎక్కువ ఇక్కడ ఉందన్నమాట మనకి. రైట్, అట్లా మనం ఫ్రీక్వెన్సీని మనం ఐడెంటిఫై చేసి ఎక్కడ పుష్ చేయాలి ఎక్కడ కట్ చేయాలి అన్నది మనం ట్రై చేయాలన్నమాట. ఇది ఈ రీతిగా మనం ఏం చేయాలి అంటే మనం కిక్ డ్రమ్కి మనం ఈ జాజ్ కిట్కి డ్రమ్స్కి మనం ఈ క్యూ అన్నది ఇట్లా మనం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలామంది తబలా అనే ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. రైట్, ఇది తబలాలో ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఇక్కడ నేను ప్లేస్ చేస్తున్నా తబలా. మనకి ఈ తబలాలో 2 ఉంటాయి మెయిన్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఒకటి బయన్, ఇంకోటేమో దయన్ అన్నమాట. ఇది వచ్చేసేటప్పటికి దయన్. ఈ దయన్ పట్టుకొచ్చాను నేను. బయన్ ఏమో అది కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉందని చెప్పేసి అది తేవలేదన్నమాట. కాబట్టి ఈ దయన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ దయన్ మీద మనం ట్యూన్ చేయాలి అన్నదే ఇంపార్టెంట్. ఈ దయనే చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి తబలాలో ప్లే చేసేటప్పుడు. ఎందుకు అంటే ఇది హై నోట్ ఉంటుంది, ప్లే అవుతుంది కాబట్టి. బయన్కి వచ్చేసేటప్పటికి ఏంటంటే అది బేస్ నోట్ కాబట్టి బేస్ ఇన్ ద కిక్కి ఎట్లా చేయాలో చూపించాను కదా, మీరు అట్లానే మీరు చేయొచ్చు అనమాట. దయన్కి ఎట్లా మనం చేయాలి అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట. దయన్కి మనం ప్లే చేసేటప్పుడు ఈ దయన్కి మనకి మైక్ ప్లేస్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఇప్పుడు ఈ మైక్ తీసుకుంటున్నా, ఇక్కడ మైక్ పెడుతున్నా.
మైక్ ఎప్పుడైనా సరే తబలాకి మనం పెట్టేటప్పుడు 4 ఫింగర్స్ అంత లెంత్లో మనం పెట్టాలన్నమాట ప్రతి మైక్ని. ఏ మైక్ అయినా సరే మీరు పెట్టినప్పుడు. నేను చూడండి ఈ ప్లేస్ అన్నది చేంజ్ అయిపోయింది అనమాట. రైట్, ఇట్లా మనం ఏం చేయాలి అంటే మీరు చూడొచ్చు 4 ఫింగర్స్ అంత డిస్టెన్స్లో మనకి చాలా వరకు తబలాకి దీని నుంచి ఈ మైక్కి అంత డిస్టెన్స్ ఉండాలన్నమాట ఎప్పుడైనా సరే. అప్పుడే మనకి ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మైక్ ప్లేస్మెంట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. మైక్ ఎక్కడ పెడుతున్నాము, ఎట్లా పెడుతున్నాము అన్నది కూడా ఇంపార్టెంట్. లేకపోతే ఏమైపోతుందంటే చాలా ఇబ్బంది మనకి ఫేస్ అవుతుంది అనమాట. ఆ క్వాలిటీ మళ్ళీ మీరు దగ్గరికన్నా పెట్టేసినా సరే కూడా ఇబ్బంది అనమాట. అలాగని చెప్పి మరీ దూరంగా పెట్టేసినా సరే కూడా మీకు క్లారిటీ అన్నది రాదు. మీకు అందుకోసమే చాలా వరకు ప్రొఫెషనల్స్ చెప్పేది ఏంటంటే 4 ఫింగర్స్ అంత డిస్టెన్స్లో మనం ఈ మైక్కి ఇలా చూసుకోవాలి. లేదంటే 20 to 30 సెంటీమీటర్స్లో మనం పెట్టచ్చు అనమాట. ఇప్పుడు మనం దీనికి ఎట్లా మనం ట్యూన్ చేయాలి దీనికి. ఇది యాక్చువల్గా ఇది కూడా అవుట్ ఆఫ్ ట్యూన్లో ఉంది. మీరు ఏమీ ట్యూన్ ఇట్లా వస్తుంది ఏంటి అని అనుకోకండి. దీన్ని ట్యూన్ ఏంటంటే చాలా రోజుల నుంచి వాడలేదు కాబట్టి అవుట్ ఆఫ్ ట్యూన్ అయ్యింది. ఇది ఎంత సెట్ చేస్తున్నా ట్యూన్ రావట్లేదు. మేబీ ఇది మార్చాల్సి ఉంటుంది అనుకుంటా. బట్ ఇట్స్ ఓకే. బట్ మనం ఎట్లా మనం చేయాలి అన్నది మనకి పాయింట్ కాబట్టి మనం చూద్దాం. రైట్, ఇట్లా మనకి సౌండ్ అన్నది మనకు వచ్చింది కదా. ఇప్పుడు మీరు మళ్ళీ ఇయర్ ఫోన్స్ ఆర్ హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. దీన్ని ఎట్లా మనం ట్యూన్ చేయొచ్చు అన్నది నేను మీకు చూపిస్తాను అనమాట. బట్ ఇది యాక్యురేట్గా లేదు కదా, అవుట్ ఆఫ్ టోన్లో ఉంది కాబట్టి స్కేల్లో కూడా లేదు. ఇది ప్రాపర్ స్కేల్ కూడా ఇది మిస్ అయిపోతుంది ఇది. కాబట్టి ఇట్స్ ఎట్లా మనం చేయొచ్చు, దీనికి వచ్చే టోన్తో మనం ఎట్లా చేయొచ్చు అన్నది నేను మీకు చూపిస్తాను అనమాట. రైట్, ఈ రీతిగా మనకి టోన్ అన్నది వస్తుంది కదా. ఇది టోన్ ఈ దయానికి వచ్చేసేటప్పటికి ఇప్పుడు మనం దీన్ని ఈక్యూ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈక్యూ అన్నది మనం ఎట్లా చేయాలి అన్నది ఇప్పుడు మనం చేద్దాం. ఎప్పుడైనా సరే మనం ఈ దయన్ ప్లే చేసేటప్పుడు దయన్ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎక్కడున్నది, హైస్లో ఉన్నదన్నమాట. అంతేగాని లోస్లో మనకి లేదు. కాబట్టి దీనికి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ దానికి అగైన్ హై పాస్ ఫిల్టర్ అన్నది దీనికి మనం ఎనేబుల్ చేయాలన్నమాట. మీరు చూసుకోవచ్చు. చూసారా, నేను హై పాస్ ఫిల్టర్ ఆల్మోస్ట్ 800 దాకా పెట్టాను. మీరు కావాలి అనుకుంటే మీరు దగ్గరగా సుమారుగా పెట్టచ్చు కూడా. 800 హెర్ట్జ్ దగ్గర పెట్టాను. దీనికి ఈ ఏంటంటే ఆ అబవ్ ఫ్రీక్వెన్సీస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వస్తుంది అన్నమాట. అంత బిలో ఫ్రీక్వెన్సీస్ మనకు అవసరం లేదు. కానీ మీరు చూసుకుని మీకు 800 దగ్గర పెట్టాలనుకుంటున్నారా లేకపోతే 500 దగ్గర పెట్టాలనుకుంటున్నారో ఆ యొక్క స్కేల్స్ బట్టి ఇది స్కేల్స్ మారిపోతుంటాయి. అదే కనుక మీరు ఇలా లోవర్ స్కేల్స్కి వచ్చేసేటప్పటికి బేస్ ఇయర్ కూడా ఉంటుంది దీంట్లో. రైట్, దాన్ని బట్టి కూడా మీరు ఈక్యూ అన్నది మార్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అక్కడ ఆ మ్యూజిషియన్ని ప్లే చేయమనండి. దాన్ని బట్టి ఇక్కడ మనకి ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఈక్యూ అన్నది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడొచ్చు. రైట్, చూసారా ఎంత మనకి అదంతా మారిపోయిందో మీరు. కాబట్టి మీరు చూసి అక్కడ పెట్టచ్చు అనమాట. అదనమాట. నేను అగైన్ మళ్ళీ 800 దగ్గరే పెడుతున్నా. ఇప్పుడు అక్కడ పెట్టిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మన సెకండ్ బ్యాండ్ మనం తీసుకుని అరౌండ్ 1K దగ్గర ఆర్ 3K దగ్గర 1K నుంచి 3K దగ్గర మనం ఏం చేయొచ్చు అంటే నేను 2K దగ్గర ఏం చేస్తున్నానంటే స్లైట్గా బూస్ట్ అన్నది నేను చేస్తున్నా. చూడొచ్చు, ఇప్పుడు మనం ప్లే చేసి చూడొచ్చు.
అదనమాట, అట్లా ఉంది. ఇది చూసారా ఇప్పుడు ఎట్లా ఉందో? మీరు చూసి దాన్ని బట్టి అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది బేసియర్గా ఉంది, స్కేల్ అన్నది తేడాగా ఉంది అనమాట. ఇది అందుకే చెప్తున్నాను కదా, నేను ఫస్టే చెప్పాను స్కేలు చాలా వియర్డ్గా ఉందన్నమాట. మీరు చూసి దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఇంకా ఉంది దీనికి. అది దీనికి ఇప్పుడు దీనికి లిటిల్ మడీనెస్ ఉంది దీనికి, చూసారా? ఇప్పుడు మడీనెస్ అన్నది రిమూవ్ అయింది దీనికి. కావాలంటే దీన్ని డిజేబుల్ చేసి మీరు చెక్ చేయండి ఎట్లా ఉందో. ఇప్పుడు ఎనేబుల్ చేసి చూద్దాం. చూసారా ఎంత వేరియేషన్ అన్నది ఉందో? అదనమాట. తర్వాత మీరు ఇక్కడ కొంచెం ఆ ప్రెజెన్స్ ఎక్కడుందో చూసి ఇక్కడ ఉంది నా దీనికైతే అదనమాట. చూసారా ఆ థా అన్నది, థా నా అన్నది ఏంటంటే అది యాక్యురేట్గా పడాలన్నమాట. ఈ తా కూడా నా అన్నది, నా అన్నది, థా అన్నది ఏంటంటే యాక్యురేట్గా ఆ థిన్ అన్నది కూడా మనకి పడాలన్నమాట. అందుకే నేను థిన్ ప్లే చేసి చూపిస్తున్నా, రెజొనేట్ అవుతుంది ఆ థిన్ ప్లే చేసినప్పుడు. అది చూసారా? ఆ రెజొనేట్ అయ్యేటప్పుడు మనకి ఎట్లా మనం సెట్ చేస్తున్నాం అన్నదే ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ప్లే అవుతుంది దీనికి. మీరు చూడండి 3 ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఎక్కువ దీనికి ఉంది, దీనికి మనకి కనబడుతుంది అన్నమాట. కొంచెం లైట్గా అడ్జస్ట్ చేయాలి, రైట్? అక్కడ ఉంది తా, నా, దిన్, ఇవి మనకి యాక్యురేట్గా రావాలి ఎప్పుడు తబలా మనం ప్లే చేసేటప్పుడు, ఎప్పుడైనా ఈ ధయన్ ప్లే చేసేటప్పుడు. చూసారా? అది ఇప్పుడు తీసేసి చూద్దాం. చూసారా ఎంత బేసీనెస్ని మనం త్రిబుల్కి తీసుకొచ్చామో చూడండి. చూసారా? అట్లా ఇంకా మీకు కావాలి అనుకుంటే దీన్ని ఇంకా మీరు ఆ బేసీనెస్ రిమూవ్ చేస్తే మనకి ఈ థా కానీ, నా కానీ, థిన్ కానీ పర్ఫెక్ట్గా పడుతుంది. చూసారా? అంటే నేను ఎందుకు ఇలా ప్లే చేస్తున్నానంటే తెలియడం కోసం, అంటే బిగినర్స్కి అర్థం కావడం కోసం. ప్రొఫెషనల్గా ప్లే చేస్తే మీకు తెలియదు తాకి, నాకి, తిన్గి, అందుకోసమనే నేను ఇట్లా ప్లే చేస్తున్నాను అనమాట. అది చూసారా వేరియేషన్ అనమాట అది. ఇంకా మనకి ఏం చేయొచ్చు ఇంకా మనం అంటే 8 kHz దగ్గర కూడా మనం ఫ్రీక్వెన్సీ రేంజ్ ఇక్కడ మనకి చూపిస్తుంది. 8 kHz దగ్గర కూడా మీరు కావాలంటే చూడండి, అదిగో. దీనికి అంటే కొన్ని ఆటలకి 8 kHz దగ్గర కూడా మనం చేయాల్సి ఉంటుంది, బట్ దీనికి లేదు అక్కడ. మీరు ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు అంటే లిటిల్గా మీరు కట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఇప్పుడు చూసారా పర్ఫెక్ట్గా పడుతుంది ఇది.
నేను దీనికి లో పాస్ పెడుతున్నా 5th బ్యాండ్కి. కావాలనే పెడుతున్నా, ఇది మాత్రం మీరు పెట్టకండి, ఎందుకంటే ఇది నాయిస్ అన్నది ఎయిర్ అన్నది పిక్ చేస్తుంది, అందుకోసం నేను పెడుతున్నా. రైట్, ఇక్కడ ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు, మీకు కావాలంటే మీరు చూడొచ్చు. పెట్టినా పెద్ద ఇక్కడ ఏం లేదన్నమాట. లైట్గా బేస్ వస్తుంది, తప్పు మనం ఇంకా దీన్ని అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడొచ్చు, ఎయిర్ నాయిస్ అన్నది నేను రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నా, అందుకోసమే నేను పెట్టాను. మీరు మాత్రం లో పాస్ ఫిల్టర్ మాత్రం మీరు పెట్టాల్సిన అవసరం ఉండదు తబలాకి, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పాయింట్ అనమాట. ఎట్లా ఉందో ఇప్పుడు డిసేబుల్ చేసి చూద్దాం. ఎనేబుల్ చేస్తున్నా. చూసారా ఎంత తేడా అన్నది ఉందో? నేను ప్లే చేసి అట్లా మీకు అర్థం అవ్వడానికి కోసం నేను అట్లా ప్లే చేశాను. యాక్చువల్గా ఇది ఇంకా ప్లే చేయొచ్చు మనం, బట్ ఏంటంటే ఇది అవుట్ ఆఫ్ స్కేల్లో ఉంది కాబట్టి అంత థిన్ ధా కానీ థిన్ కానీ ఇవి నా కానీ సరిగా ఇవి మనకి వినిపించట్లేదు, బట్ ఇట్స్ ఓకే. ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే తబలాకి మనం ఈక్యూ మనం చేయొచ్చు అనమాట. అంటే మీరు ఒక్కొక్క స్కేల్కి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట, కాబట్టి మీరు చూసుకోవాలి, చూసి అది ఎట్లా మనం ఈక్యూ చేయాలి అన్న దాన్ని బట్టి మనం అక్కడ వింటూ మనం చేయాలి. ఇప్పుడు నేను చూసారా నేను ఎట్లా చేశానో, కానీ అట్లానే మనం ఏం చేయాలంటే ఇలా హెడ్ ఫోన్స్ అన్నది పెట్టుకుని ఈక్యూ అన్నది చూసుకుని ఏ స్కేల్స్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎట్లా వస్తుంది అన్నది నేను చేశాను అనమాట. అట్లా మీరు చేయొచ్చు. అంటే ఇది అవుట్ ఆఫ్ స్కేల్ ఉంది కాబట్టి ఇట్లా మనం చేసాం. అదే కనుక ఇన్ స్కేల్లో ఉండి ప్రాపర్ ట్యూన్లో ఉంటే ఈక్యూ వేరేలా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఈ రీతిగా మనకి ఏంటంటే ఈ అవుట్ ఆఫ్ ట్యూన్లో ఉన్న ఈ ధయన్కి మనం ఇట్లా చేయాల్సి వచ్చింది అనమాట. అదే కనుక భయన్కి వచ్చేసేటప్పటికి ఏంటంటే సేమ్ మనం ఇందాక కిక్కి ఎట్లా చేసామో సేమ్ అట్లానే మనం దీనికి కూడా చేసినట్లయితే దానికి కూడా బేస్ అదే భయానికి కూడా మనకు అట్లానే వస్తుంది అనమాట. ఈ రీతిగా మనం ఏం చేయాలి అంటే ఈ తబలాకి కానీ ఈ యొక్క డ్రమ్స్కి కానీ ఈ కీబోర్డ్స్ కానీ ఈ రీతిగా మనం ఈక్యూ అన్నది మనం చేయాలన్నమాట. ఈ ఈక్యూ అన్నది నేను ఎట్లా చేశాను కాబట్టి మీరు ఎట్లానే చేయాలి అన్నది రూల్ అయితే కాదు, కానీ మీరు ఏం చేయాలంటే వినాలి, ఫ్రీక్వెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి దాన్ని బట్టి ఎక్కడ మనం బూస్ట్ చేయాలి, ఎక్కడ మనం కట్ చేయాలి అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. ఇది అవుట్ ఆఫ్ స్కేల్లో ఉంది కాబట్టి నేను మీకు ఇట్లా చేయాల్సి వచ్చింది. అదే కనుక ఇన్ ట్యూన్లో ఉండి ప్రాపర్ ట్యూన్లో ఉండి ప్రాపర్ స్కేల్లో ఉంటే మీకు ఈక్యూ వేరేలా ఉంటుంది మళ్ళీ. ఓకే, అక్కడ మళ్ళీ మారిపోతుంది. నేను చెప్తున్నాను కదా, అవుట్ ఆఫ్ ట్యూన్ ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, ఇన్ ట్యూన్లో ఉన్నప్పుడు ఈక్యూ ఇంకోలా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ రీతిగా మనం చూసుకుని మనం సెట్ చేసుకోవాలన్నమాట. చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి అన్నది ఇప్పుడు మనం చూసినట్లయితే చాలామంది ఈ మిస్టేక్స్ చాలామంది చేయడం వల్ల ఆ ఈక్యూ అన్నది ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్కి ఈక్యూ మనం చేస్తామో ప్రాపర్గా ఈక్యూ చేయలేరు అనమాట. ఏంటి అని మనం చూసినట్లయితే ఫస్ట్ వన్, మైక్ లెవెల్లో కీబోర్డ్ని లైన్ లెవెల్కి ఇవ్వాల్సింది పోయి మైక్ లెవెల్లో ఇస్తారనమాట. దాని ద్వారా కూడా మనకి ఏంటంటే ప్రాపర్గా ఈ మనకి సౌండ్ రాదు. మనం అదేమవుతుందంటే క్లిప్పింగ్కి దారితీస్తుంది అనమాట. మనం దాన్ని మైక్ లెవెల్లో మనం కనుక ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనే వాటికి వెళ్ళి మైక్ లెవెల్లో ఇస్తే మనం దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అనమాట. అది దాని ప్రాబ్లం ఇదొకటి ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాబ్లం వల్ల ఏంటంటే సరిగా మనం ఈక్యూ అన్నది మనం చేయలేమన్నమాట, ఎందుకంటే హార్ష్నెస్ అన్నది పెరిగిపోతుంటుంది. కాబట్టి మీరు ఈ కీబోర్డ్సే కానీ గిటార్సే కానీ లైన్ లెవెల్ ఇన్పుట్ అన్నీ లైన్ లెవెల్ ఇన్పుట్స్లోనే మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అందే చెప్పేసి అది పట్టుకొచ్చి మనం మైక్ లెవెల్కి ఇవ్వకూడదు. అదే కనుక కొన్ని మిక్సర్స్లో మీరు చూసినట్లయితే మైక్ ఉన్న దగ్గర కూడా లైన్ లెవెల్ ఇవ్వచ్చు అనమాట. అక్కడ మనకి స్విచ్ ఉంటుంది, అది మైకా లైనా అని చెప్పేసి స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ మనం ప్రెస్ చేసినప్పుడు అప్పుడు
అది లైన్ లెవెల్ ఇన్పుట్ కింద అది మారుతుంది అనమాట. అట్లా మనం చేసి మా వాడుకోవచ్చు. కానీ మీ మిక్సర్లో కనుక మైక్కి లైన్ లెవెల్ ఇన్పుట్ లేదనుకోండి, మీరు అక్కడ వాడకూడదు అనమాట. పట్టుకెళ్ళి మీరు లైన్ లెవెల్ ఇన్పుట్స్లోనే మీరు వాడాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ రీజన్ వచ్చేసేటప్పటికి కిక్ డ్రమ్కి ఏం చేయాలంటే ఎక్కువగా హై పాస్ ఫిల్టర్ అన్నది పెడుతూ ఉంటారనమాట. అట్లా పెట్టినా మీకు బేస్ అన్నది పంచీనెస్గా రాదనమాట. 200 హెర్ట్జ్ కన్నా దాటి మనం హై పాస్ ఫిల్టర్ పెడితే ఏంటంటే మనకి ఆ కిక్లో ఉండే పొటెన్షియల్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఏదైతే ఉందో అది మనం మిస్ అవుతాం అనమాట. నేను ఎక్కడి నుంచి పెట్టాలో చెప్పాను కదా, మీరు మోస్ట్లీ మనం 40 నుంచి 50 హెర్ట్జ్ అక్కడే మనం పెట్టుకోవాలన్నమాట. ఆ రేంజ్లోనే పెట్టాలి. మరీ అబోవ్ మనం హై పాస్ ఫిల్టర్ పెడితే ఆ బేసీలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనకి లాస్ అన్నది అయిపోతుంది అనమాట. అండ్ థర్డ్ వచ్చేసి స్నేర్ హై పాస్ ఫిల్టర్ 6 హెర్ట్జ్ దగ్గర ఎక్కువ బూస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అట్లా ఎక్కువ మీరు బూస్ట్ చేయకండి. అలా చేస్తే మళ్ళీ మీకు ఏమవుతుందంటే హార్ష్నెస్ అన్నది పెరుగుతుంది అనమాట. అట్లా మీరు ఏం చేయకూడదంటే అక్కడ 6 కిలో హెర్ట్జ్ దగ్గర స్నేర్ డ్రమ్కి మనం ఎక్కువ బూస్ట్ అన్నది మనం అక్కడ చేయకూడదు అనమాట. మనం లేదంటే మీరు ఫ్లాట్గానైనా వదిలేసుకోండి, లేదంటే బిలో 6 dB లాగా లైట్గా స్లైడ్. నేను చెప్పాను కదా, నేను ఫస్ట్ వీడియో నుంచి ఇప్పుడు దాకా చెప్పిన, మీరు బూస్ట్ చేయాలి అంటే మోర్ దాన్ 3 dB కన్నా ఎక్కువ మీరు చేయకూడదు. మీరు 3 dB లోపే చేసుకోవాలి. 3 dB దాటి చేయకూడదు అనమాట. చేస్తే మనకి హార్ష్నెస్ కానీ ఇలాంటివన్నీ కూడా దాంట్లో యాడ్ అవుతాయి అనమాట. అండ్ తబలాకి వచ్చేసేటప్పటికి ఈ భయానికి బూమినెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేయాలి. అంటే మన భయానికి వచ్చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది కాబట్టి అందుకే నేను అది చూపించట్లేదు. అటువంటప్పుడు మనం ఏం చేయాలి, ఆ బూమినెస్ని మనం ఇగ్నోర్ చేయకూడదు అనమాట. దానికి మనం ఏం చేయాలి అంటే హై పాస్ ఫిల్టర్ అన్నది 80 హెర్ట్జ్ దగ్గర పెడితే ఆ బూమినెస్ ఏదైతే ఉందో అది కొంచెం మనకి కంట్రోల్ అవుతుంది అనమాట. ఆ రీతిగా మీరు చూసి ఆ యొక్క హై పాస్ ఫిల్టర్ ఏ రీతిగా ఉంటుంది అన్నది మీరు చూసుకోవాలి. కొంతమంది నాన్ స్టాండర్డ్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే చాలా భయం చేసేటప్పటికి తేలిగ్గా ఉంటాయి, అవి సౌండ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అదే ప్రొఫెషనల్ అనుకోండి, ఆ సౌండ్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఆ సౌండ్ వేరుగా ఉంటుంది, ఈ సౌండ్ వేరుగా ఉంటుంది. కాబట్టి మీరు చూసి అందుకే చేయాలి. ఈ ఇన్స్ట్రుమెంట్స్కి అన్నవి ఇట్లానే ఫాలో అవ్వాలన్నది కాదు. ఎప్పుడైనా నేను చాలాసార్లు చెప్తున్నాను, ఈక్యూ అన్నది ఇట్లానే ఫాలో అవ్వాల్సింది ఏది ఉండదు, మారిపోతూ ఉంటుందని. ఎందుకంటే ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్కి, ప్రతి ఒక్క వాయిస్కి, ప్రతి ఒక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి. ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేవి మారిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం చూసి మనం చెయ్యాలి, అందుకే వినే మనం చెయ్యాలి. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అన్న దాన్ని బట్టి మనం వింటూ ఈక్యూ అన్నది మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆల్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే ఉన్నాయో మనం దీన్ని ఎట్లా ఈక్యూ చేయాలంటే మనం చూసి ఈక్యూ చేయాలన్నమాట. అంటే ఎవ్రీ ఈక్యూ, ఓవర్ ఈక్యూ, ఎవ్రీ బ్యాండ్ బూస్ట్ అనమాట. అంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు, బట్ ఏంటంటే మీరు స్లైట్గానే అడ్జస్ట్ చేయాలి. బూస్ట్ చేయాలి అనుకుంటున్నారా, స్లైట్గానే చేయాలి. కట్ చేయాలి అనుకుంటున్నారా, స్లైట్గానే కట్ చేయాలి. అది సిట్యువేషన్స్ బట్టి. అంతేగాని చెప్పేసి అలాగని చెప్పేసి ఓవర్గా మీరు బూస్ట్ చేయకూడదు, అలాగని చెప్పి అండర్గా మీరు కట్ చేయకూడదు అనమాట. చూసి ఆ రెస్ట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్, ఆల్ ఇన్స్ట్రుమెంట్స్కి మనం చూసి మనం చేయాలన్నమాట. అండ్ వితౌట్ ఈక్యూ కూడా అంతే. ఆల్ ఇన్స్ట్రుమెంట్స్కి ఎట్లా చేయాలి అంటే విని మనం చేయాలన్నమాట. ఎట్లా మనం ఆ ఈక్యూ చేస్తున్నాం అన్నది. ఈ పాయింట్స్ అనేవి కనుక మనం ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే ఈక్యూ అన్నది ఈజీగా మనం చేయగలుగుతాం అనమాట. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈక్యూ మీరు చేయాలి అంటే చూసి మీరు ఆ యొక్క రేంజెస్ ఏ రీతిగా ఉన్నాయి అన్నది స్వీప్ మెథడ్ చేసి మీరు వింటూ దాన్ని ఏం చేయాలి, ఈక్యూ అన్నది చేయాలన్నమాట. ఈ రీతిగా మీరు ఈక్యూ చేస్తేనే మీకు బెటర్ సౌండింగ్ అన్నది మనకు వస్తుంది అనమాట. బెటర్ షేప్ అన్నది మీరు చేయగలుగుతారు అనమాట. ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్కే కానీ, ఆ వోకల్కే కానీ, దేనికైనా సరే ఈక్యూ మీరు చేయాలి అనుకుంటే మీరు అట్లా విని ఆ పర్టికులర్ రేంజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనం బూస్ట్ చేయాలా, కట్ చేయాలా అన్న దాన్ని బట్టి మనం చేసినట్లయితే మనం ఈక్యూలో పర్ఫెక్ట్గా మనం ఈక్యూని ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్కి, ఆ వోకల్కి మనం చేయగలుగుతాం అన్నమాట. సరే, ఈరోజు మనం నేర్చుకున్నాం కదా కీబోర్డ్కి మనం ఎట్లా చేయాలి, అలాగే మనం డ్రమ్స్కి ఎట్లా చేయాలి, తబలాకి మనం ఎట్లా చేయాలి అన్న ఈక్యూ మనం నేర్చుకున్నాం కదా. మీరు మీ చర్చిలో ఏ ఇన్స్ట్రుమెంట్ మీరు వాడుతున్నారో, మీరు ఈక్యూని మీరు ఎట్లా మీరు చేస్తున్నారో, కీబోర్డ్కి కానీ, తబలాకి కానీ, డోలక్ కానీ, అలాగే ఫ్లూట్కి కానీ, గిటార్కి కానీ, ఏ ఇన్స్ట్రుమెంట్కైనా మీ చర్చ్లో ఏ ఇన్స్ట్రుమెంట్ ఉందో ఏ ఇన్స్ట్రుమెంట్కి మీరు ఏ రీతిగా ఈక్యూ చేస్తున్నారో మీరు ఆ యొక్క
ఫోటోని మీ స్క్రీన్ షాట్ తీసి మా డిస్కౌంట్ సర్వర్లో కూడా దాన్ని సెండ్ చేసినట్లయితే మేము అక్కడ చూసి మేము కూడా అది ఎట్లా మీరు ఈక్యూ చేస్తున్నారు అన్నది మేము కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. ఆర్ మీ డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే అక్కడ మనం మీకు క్లారిఫై చేయడానికి ఉంటుంది అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, అలాగే మీ చర్చ్లో ఉన్న సౌండ్ ఇంజనీర్స్కి, అప్కమింగ్ సౌండ్ ఇంజనీర్స్కి, మీ టెక్ టీమ్కి వాళ్ళకి షేర్ చేసినట్లయితే ఈ ఇన్స్ట్రుమెంట్స్కి ఈక్యూ ఎట్లా చేయాలి అన్నది వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట. అండ్ మీకు కానీ ఎన్ని క్వశ్చన్స్ కానీ ఎన్ని క్వరీస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే మా యొక్క ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. అలాగే మా మెయిల్కి, అలాగే మా డిస్కౌంట్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అయ్యి అక్కడ కూడా మీరు మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కానీ, అలాగే మీ క్వశ్చన్స్, మీ క్వరీస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే అక్కడ తెలియజేసినట్లయితే తప్పకుండా మేము రిప్లై ఇస్తామన్నమాట. అండ్ మీరు మా వాట్సాప్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయినట్లయితే మా రెగ్యులర్ అప్డేట్స్ కానీ, మీకు మీ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉన్నట్టే అందులో కూడా మీరు తెలియజేసినట్లయితే మేము తప్పకుండా మీకు హెల్ప్ చేస్తామన్నమాట. అలాగే చాలామంది నన్ను అడుగుతున్నారు, ఈ లైవ్ సౌండ్ మీద నాకు మెటీరియల్ కావాలని అడుగుతున్నారు. త్వరలో ఆ మెటీరియల్ కూడా మన వెబ్సైట్లో రాబోతుంది. మీరందరూ కూడా ఆ వెబ్సైట్లో మీరు చెక్అవుట్ చేసినట్లయితే ఆ లైవ్ సౌండ్ హ్యాండ్ బుక్ మెటీరియల్ అన్నది కూడా అవైలబుల్లో ఉండబోతుంది అనమాట. కాబట్టి ఈ యొక్క పీడిఎఫ్ని కూడా మీరు మీ చర్చెస్లో కానీ, మీ సౌండ్ ఎక్కడైతే మీరు ఆపరేట్ చేస్తున్నారో అక్కడ కూడా దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీ చర్చ్లో కానీ ఎటువంటి మీడియా రిక్వెస్ట్ కానీ ఏమైనా ఉన్నట్లయితే కింద మీడియా రిక్వెస్ట్ లింక్ అన్నది కింద ఉంది. మీరు దాంట్లో మీరు ఫామ్ ఫిల్అప్ చేసినట్లయితే మేము మీకు తప్పకుండా హెల్ప్ చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్, ఇంతవరకు ఈక్యూ ఎపిసోడ్ అన్నది ఇక్కడ వరకు మనము కంప్లీట్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే మనం సిస్టమ్ ట్యూనింగ్ ఎట్లా చేయాలి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుంటాం. ఇది చాలా అడ్వాన్స్ వీడియో, ఇది చాలా అడ్వాన్స్ కాన్సెప్ట్ అనమాట. కాబట్టి మనం సిస్టమ్ ట్యూనింగ్ అన్నది మనం చేస్తాము అన్నది నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి నేను మీకు చెప్తాను అనమాట. కాబట్టి ఇంతవరకు మీరు ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా మీరు చూసినట్లయితే మనం లైవ్ సౌండ్ బేసిక్ నుంచి అంటిల్ ఈ ఎపిసోడ్ వరకు ఆల్మోస్ట్ ఈ యొక్క 23 ఎపిసోడ్స్ కనుక మీరు చూసినట్లయితే మీకు నెక్స్ట్ సిస్టమ్ ట్యూనింగ్కి ఇవి చాలా ఈజీ అవుతుంది అనమాట. కాబట్టి మీరు ఈ వీడియోస్ అన్నీ కూడా చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం సిస్టమ్ ట్యూనింగ్తో మేము ముందుకు ఉంటాం అనమాట. అంటిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, గాడ్ బ్లెస్ యూ.